రీసెంట్ గా పాకిస్తాన్ గవర్నమెంట్ ట్విట్టర్ లేక ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. అందులో పాకిస్తాన్ గవర్నమెంట్ 2026వ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ కి గాను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని నామినేట్ చేయడానికి డిసైడ్ అయినట్టు తెలిపింది. అసలు సడన్ గా ఏంటి డ్రామా? పాకిస్తాన్ ఏంటి, పీస్ గురించి మాట్లాడడం ఏంటి, అందులో ట్రంప్ ఉండడం ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం. ఫస్ట్ మనం పాకిస్తాన్ చేసిన ట్వీట్ ని చూస్తే, పాకిస్తాన్ ట్రంప్ ని నామినేట్ చేస్తూ లాస్ట్ మంత్ ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్ కి మధ్య జరిగిన యుద్ధంలో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి తన లీడర్షిప్ ద్వారా సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసినందుకు గాను పాకిస్తాన్ ట్రంప్ ని నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. ట్రంప్ కూడా లాస్ట్ మంత్ ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ టైంలో మీడియాతో మాట్లాడుతూ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ అయిన ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్య సీజ్ ఫైర్ అయ్యేలా తన అడ్మినిస్ట్రేషనే మీడియేషన్ చేసిందని చెప్పారు. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan. అయితే ఇందులో నిజం లేదని, మే 10వ తారీఖున పాకిస్తాన్ ఆర్మీనే డైరెక్ట్ గా ఇండియాని కాంటాక్ట్ చేసి మేము ఫైరింగ్ ఆపేస్తామని చెప్పినట్టు, ఇండియా దానికి తగిన విధంగా రెస్పాండ్ అయ్యి రెండు కంట్రీస్ కి మధ్య సీజ్ ఫైర్ జరిగినట్టు ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు చెప్పారు. చాలా పర్టిక్యులర్ గా సీజ్ ఫైర్ అయినప్పుడు యుఎస్ ఎక్కడ ఉంది అని అడిగిన ప్రశ్నకి జైశంకర్ గారు మాట్లాడుతూ ఎంతో సింపుల్ గా బట్ ఎంతో స్ట్రాంగ్ గా ఈ వైరల్ రిప్లైని ఇచ్చారు. Well, the US was in the United States. ఆ టైంలో యుఎస్ యునైటెడ్ స్టేట్స్ లో ఉందని, ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ లో యుఎస్ లేదని ఆయన సమాధానం ఇచ్చారు. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ ట్రంప్ కి మధ్య జరిగిన 35 మినిట్ ఫోన్ కాల్లో కూడా ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదని, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అమెరికాకి మోదీ గారు చెప్పినట్టు ఇండియాస్ ఫారెన్ సెక్రటరీ అయిన విక్రమ్ మిశ్రీ గారు చెప్పారు. అయితే మోదీ గారు ఫోన్లో చెప్పినప్పుడు ట్రంప్ ఏం విన్నారో ఏమో, ఆ తర్వాత మళ్లీ ఒకసారి మీడియాతో మాట్లాడుతూ తానే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని, పాకిస్తాన్ అంటే తనకి ఎంతో ప్రేమ అని చెప్పారు. ఎన్నిసార్లు ఇండియా సీజ్ ఫైర్ లో అమెరికా రోల్ లేదని చెప్పినా ట్రంపే సీజ్ ఫైర్ చేసినట్టు ఎందుకు పాకిస్తాన్ మరియు ట్రంప్ ఇలా ప్రచారం చేస్తున్నారు? దీనికి ఒకటే రీజన్ కనిపిస్తోంది. పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేయలేక సీజ్ ఫైర్ చేసుకుంది అనే నిజాన్ని దాచే ప్రయత్నంలో ట్రంప్ అండ్ పాకిస్తాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మనం యూజ్ చేసినవి మేడ్ ఇన్ ఇండియా ప్లస్ రష్యా దగ్గర మనం కొనుగోలు చేసిన వెపన్స్, పాకిస్తాన్ యూజ్ చేసినవి అమెరికా దగ్గర నుంచి వాళ్లు కొనుగోలు చేసిన వెపన్స్. ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి వెపన్స్ కొని ఇండియా చేతిలో ఓడిపోతే అది అమెరికాకి ప్లస్ అమెరికా యొక్క వెపన్స్ బిజినెస్ కి ఒక పెద్ద రెప్యుటేషనల్ డ్యామేజ్ అవుతుంది. పాకిస్తాన్ తనంతట తానే సరెండర్ అయ్యి సీజ్ ఫైర్ చేసుకుందని తెలిస్తే ప్రపంచ దేశాలకు అమెరికా వెపన్స్ మీద కాన్ఫిడెన్స్ పోతుందని, అది అమెరికా యొక్క ఆర్మ్స్ బిజినెస్ ని దెబ్బతీస్తుందని చెప్పి ట్రంప్ ప్రతిసారి కావాలని తానే సీజ్ ఫైర్ చేసినట్టు చెప్పుకొని పాకిస్తాన్ ని కవర్ చేస్తున్నారు. ఇలా కవర్ చేసినందుకు గాను ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. మరి దీని మీద మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో రాయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.